Right, dear friends. Now we are going to discuss intermediate first year English. The first poem is The Happiness. So this poem is written by Carl August Sandburg. He was a famous American poet. He was born on January 6th, 1878 and was died on July 22, 1967. Actually, he was a great famous poem in America, and he was also a winner of Pulitzer Prizes. From his childhood, he faced so many difficulties. అనేక రకాలైనటువంటి కష్టాలను ఎదుర్కొని ఒక స్థాయికి వచ్చినటువంటి a famous poet he was. So actually he was basically a good student, a intelligent student from beginning of his study. But he had to drop his education in the middle of the year because for his earn livelihood. జీవితం కొనసాగించేందుకు చదువును మధ్యలో ఆపేసి రకరకాలైనటువంటి పనులు చేసినటువంటి వ్యక్తి ఈ శాండ్బర్గ్. ఎలాంటి పనులు చేశాడో తెలుసా? సో హీ వర్క్డ్ యాస్ ఏ పేపర్ బాయ్, డెలివర్డ్ ద మిల్క్ టు ద హౌసెస్ అండ్ హీ అసిస్టెడ్ ఇన్ ద బార్బర్ షాప్, వాష్డ్ ద డిషెస్ అండ్ పెయింటెడ్ ద హౌసెస్. ఒక్క పనా? సినిమా కష్టాలు అంటాం అప్పుడప్పుడు మనం. సినిమాలలో హీరో తను పైకి రావాలంటే రకరకాల పనులు చేస్తూ ఉంటాడు చిన్నప్పుడు. లైక్ దట్ శాండ్బర్గ్ ఆల్సో ఫేస్డ్ సో మెనీ డిఫికల్టీస్, వర్క్డ్ ఇన్ డిఫరెంట్ ఏరియాస్. రకరకాల ఏరియాలలో రకరకాల పనులు చేస్తూ పాపం ఎదిగి వచ్చాడు శాండ్బర్గ్. సో చివరికి హీ టుక్ అప్ ద జర్నలిజం అండ్ ఆల్సో బికమ్ అ ఎడిటర్ ఆఫ్ ఎ పేపర్ అండ్ దెన్ హీ ప్రొడ్యూస్డ్ సమ్ ఆఫ్ ద పోయమ్స్. చివరికి ఒక రచయితగా, ఒక పోయెట్‌గా, ఒక మంచి ఎడిటర్‌గా తను పనిచేయడం జరిగింది. అంటే ఒక లో లెవెల్ పరిస్థితి నుంచి, సిట్యుయేషన్స్ నుంచి ఒక హై లెవెల్ పరిస్థితికి వచ్చినటువంటి ద గ్రేట్ ఇంగ్లీష్ పోయెట్ వాజ్ ఆగస్టిన్ శాండ్బర్గ్. ఈయన రాసినటువంటి పోయమే ఈ హ్యాపీనెస్ అనేటువంటి పోయం. జనరల్లీ మనం హ్యాపీనెస్ అనగానే అనుకుంటాం ఏందంటే చాలా కడుపు నిండా అన్నం తిని, చేతి నిండా డబ్బులుండి, జేబు నిండా డబ్బులుంటే వి ఆర్ వెరీ హ్యాపీ అంటుంటాం కదా! అలా అయితే ఈ ప్రపంచంలో ఉన్న రిచెస్ట్ వాళ్ళంతా కూడా హ్యాపీగా ఉండాలి. బట్ ఎక్కడ మనకు వి కాంట్ సీ దే లీడ్ ద హ్యాపీ లైఫ్. వాళ్ళ హ్యాపీ లైఫ్ ఉన్నట్టుగా మనకెక్కడ కనిపించట్లేదు. అవునా? ధనవంతులు కావచ్చు, కోటీశ్వరులు కావచ్చు, వీళ్ళెప్పుడు 24 గంటలు హ్యాపీగా ఉన్నట్టుగా ఉండాలి. మనం అనుకున్నట్టు డబ్బులే బాగా ఉంటే, సంపదే బాగా ఉంటే, మన పాకెట్ నిండా మనకు డబ్బులు కనిపిస్తే, అదే నిజమైనటువంటి హ్యాపీనెస్ అయితే, ఈరోజు ప్రపంచంలో ఉన్న కోటీశ్వరులంతా దే మస్ట్ లీడ్ దెమ్ ఏ హ్యాపీ లైఫ్. బట్ దే కాంట్. కానీ వాళ్ళు ఎక్కడ హ్యాపీ లైఫ్‌గా లీడ్ చేస్తున్నట్టుగా మనకు అనిపించవు కొన్ని కొన్ని సంఘటనలు చూస్తుంటే. దట్స్ వై ద పోయెట్ హి వాంటెడ్ టు సెర్చ్ ఫర్ ద హ్యాపీనెస్, రియల్ హ్యాపీనెస్ వేర్ హి కుడ్ ఫైండ్. అసలు ఇలాంటి హ్యాపీనెస్ ఎక్కడ దొరుకుతుంది? అందరూ హ్యాపీనెస్, హ్యాపీనెస్ అంటారు కదా! సో, ఐ వాంట్ సీ వేర్ హ్యాపీనెస్ ఈజ్. హ్యాపీనెస్ ఎక్కడుంటుందో నాకు కావాలి అనేటువంటి భావనతోటి సో, అడుగుతూ సమాజంలో ఉండేటువంటి పేరు మోసిన, సమాజంలో ఉండేటువంటి గొప్ప వాళ్ళ దగ్గరికెళ్ళి హి ఆస్కింగ్ ఫర్ హ్యాపీనెస్. హ్యాపీనెస్ అడుగుతూ ఫస్ట్ ఐ చెప్తూ ఉంటాడు. ఐ ఆస్క్డ్ ద ప్రొఫెసర్స్ హూ టీచ్ ద మీనింగ్ ఆఫ్ ద లైఫ్ టు టెల్ మీ వాట్ హ్యాపీనెస్ ఈజ్. దిస్ ఈస్ ద ఫస్ట్ లైన్ ఫ్రమ్ అవర్ పోయమ్. First I asked the professor because professors are the very senior teachers in a university. They are very senior and they have a lot of knowledge. They were the experienced one. So that's why I met first the professors. ప్రొఫెసర్లు అంటే మామూలు వ్యక్తులు కాదు కదా! చాలా సీనియర్ టీచర్స్, ఎక్స్‌పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళు, నాలెడ్జ్‌గా ఉన్నటువంటి వాళ్ళు, స్కిల్ ఎక్కువగా ఉండేటువంటి వాళ్ళంతా కూడా దే వర్క్డ్ ఇన్ యూనివర్సిటీస్ కాబట్టి యూనివర్సిటీలో
ద యంగెస్ట్ చిల్డ్రన్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళని సాటిస్ఫై చేయేంత నాలెడ్జ్ ఉంటుంది వీళ్ళకి కాబట్టి ఐ ఆస్క్డ్ ద ప్రొఫెసర్స్. నేను ప్రొఫెసర్స్‌ని అడిగా. సో, టు టెల్ మీ వాట్ హ్యాపీనెస్ ఈజ్. నాకు హ్యాపీనెస్ అంటే ఏంటో ఒక్కసారి చెప్పండి. బికాస్ యూ టీచ్ ద మీనింగ్ ఆఫ్ ద లైఫ్. యూ టీచ్ ద లైఫ్. మీరు జీవితాన్ని నేర్పారు. జీవితం యొక్క అర్థాన్నేమిటో మాకు చెప్పారు కాబట్టి యూ నో వాట్ ఈస్ ద హ్యాపీనెస్. టెల్ మీ సర్ వాట్ ఈస్ ద హ్యాపీనెస్ ఈజ్. ఐ ఆస్క్డ్ ద ప్రొఫెసర్స్. నెక్స్ట్ ఐ వాంటెడ్ టు కన్సల్ట్ ద ఫేమస్ ఎగ్జిక్యూటివ్స్. So I went to the famous executives who are a well-noted executives in the society. So here executives mean a top level or high level administrators are called as an executives. So then I wanted to consult them. So they are the boss of the work of thousands of men. ఒక్కొక్క కంపెనీలో ఒక్కొక్క ఇండస్ట్రీలో వందల మంది పనిచేస్తుంటే వాళ్ళందరినీ కంట్రోల్ చేస్తూ అడ్మినిస్ట్రేట్ ఉండేటువంటి ద టాప్ లెవెల్ ఆర్ హై లెవెల్ అడ్మినిస్ట్రేటర్. సో హీ వాస్ ద ఎగ్జిక్యూటివ్. సో దెన్ ఐ వాంటెడ్ టు కన్సల్ట్ హిమ్ బికాస్ హీ వాస్ ద ఎగ్జిక్యూటివ్. ఎందుకంటే అంత వందల మందిని కంట్రోల్ చేస్తూ వందల మంది యొక్క ముఖాల్లో వెలుగును నింపుతూ సంతోషంగా వాళ్ళు పనిచేసే పరిస్థితులు కల్పిస్తున్నాడు కాబట్టి ఐ థింక్ హీ నోస్ ద హ్యాపీనెస్. బహుశా అతనికి హ్యాపీనెస్ గురించి తెలిసి ఉంటుందేమని చెప్పేసి ఐ వాంటెడ్ టు కన్సల్ట్ హిమ్. బట్ కానీ నాకేమైందో తెలుసా? నేను ప్రొఫెసర్ దగ్గరికెళ్ళాను. టాప్ లెవెల్ అడ్మినిస్ట్రేటర్ దగ్గరికెళ్ళాను. దట్ మీన్స్ ఎగ్జిక్యూటివ్స్ దగ్గరికెళ్ళాను. అనేక మంది బాసెస్‌ని కలిసాను. అనేక మందిని కలిసాను. బట్ దే ఆల్ షోక్ దేర్ హెడ్స్ నెగెటివ్‌లీ అండ్ గేవ్ మీ ఏ స్మైల్ యాస్ థో ఐ వాస్ ట్రైయింగ్ టు ఫూల్ విత్ దెమ్. ఎవరిని కలిసినా జస్ట్ ది గివెన్ మీ ఏ స్మైల్. దే లుక్డ్ ఎట్ మీ అండ్ గివెన్ మీ ఏ స్మైల్. వాళ్ళు నా మొఖాన్ని చూసారు. ఒక చిన్న నవ్విచ్చారు. జస్ట్ దే నాడెడ్ దేర్ హెడ్ మీనింగ్ నెగెటివ్‌లీ. అని ఇలా తల ఊపేశారు. నో, 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 నో. వి డిడ్ నాట్ నో, వి డు నాట్ నో అబౌట్ ద హ్యాపీనెస్. వాట్ ఈస్ ద రియల్ హ్యాపీనెస్. ఎవ్రీబడీ హూమ్ ఐ మెట్, ఎవరినైతే కలిసానో కలిసిన ప్రతి ఒక్కరు జస్ట్ దే నాడెడ్ నెగెటివ్‌లీ దేర్ హెడ్స్. వాళ్ళకి గూడా తెలవదేమో. మేధావులు అనుకోని కలిసా. గొప్ప అడ్మినిస్ట్రేటర్స్ అనుకోని కలిసా. గొప్ప వ్యక్తులను కలిసా. కానీ వాళ్ళు కూడా తల ఊపారు. మాకేం తెలియదు ఈ హ్యాపీనెస్ అంటే అని చెప్పేసి. రియల్లీ ఐ బికమ్ డిసప్పాయింటెడ్. నాకు ఒక రకమైనటువంటి డిసప్పాయింట్ అనిపించింది. మేధావులను కలిసాను. రిచెస్ట్ పర్సన్ కలిసాను. ఫేమస్ పర్సనాలిటీస్ అందరిని కలిసాను. ఐ ఆస్క్డ్ ఫర్ ద హ్యాపీనెస్. బట్ దే అనేబుల్ టు ఆన్సర్ మై క్వెషన్. వాళ్ళు నాకు క్వెషన్ ఇవ్వలే. దెన్ బట్ వన్ ఫైన్ సండే, ఒకరోజు సండే రోడ్ ఈస్ ద ఆఫ్టర్‌నూన్ సీజన్. ఆఫ్టర్‌నూన్ టైమ్, మధ్యాహ్న సమయంలో, ఆదివారం మధ్యాహ్న సమయం, సండే ఇట్ వాస్ ద ఆఫ్టర్‌నూన్. ఐ వండర్డ్ ఔట్ అలాంగ్ ద డిస్‌ప్లెయిన్స్ రివర్. డిస్‌ప్లెయిన్స్ రివర్స్ ఇట్స్ ఫ్లోస్ బిట్వీన్ ద 2 స్టేట్స్ ఇన్ అమెరికా. అమెరికాలోని 2 స్టేట్ల మధ్య పారుతున్నటువంటి ఒక పెద్ద నది ఈ డిస్‌ప్లెయిన్స్ అనేటువంటి నది. సో ఐ వాస్ వాండరింగ్ అలాంగ్ ద డిస్‌ప్లెయిన్ రివర్. ఆ డిస్‌ప్లెయిన్ రివర్ నది ఒడ్డు నుంచి నేను ఒకసారి అలా ప్రయాణం చేస్తూ వెళ్తున్నాను. నడుచుకుంటూ వెళ్తున్నాను. థింకింగ్ అబౌట్ ద హ్యాపీనెస్. నోబడీ కుడ్ ఆన్సర్ మీ. ఎవరు నాకు ఆన్సర్ చేయలేదు. ఏమిటబ్బా! హ్యాపీనెస్‌ని హౌ షుడ్ ఐ ఫైండ్, ఎలా కనుక్కోవాలి అని చెప్పేసి ఆలోచించుకుంటూ వైల్ ఐ యామ్ వాకింగ్ త్రూ ఆర్ అలాంగ్ ది రివర్. ఆ రివర్ పక్క నుంచి నేను నడుస్తూ వెళ్తున్న సందర్భంలో బట్ ఐ ఫౌండ్ సంథింగ్. ఒకటి కనుక్కున్నా. దెన్ ఐ నోస్ అబౌట్ ద హ్యాపీనెస్. అప్పుడు నాకు అనిపించింది హ్యాపీనెస్ అంటే ఇది అని చెప్పేసి. ఏం కనుక్కున్నానంటే అండ్ ఐ సా ఏ క్రౌడ్ ఆఫ్ హంగేరియన్స్ అండర్ ద ట్రీస్ విత్ దేర్ వుమెన్ అండ్ ద చిల్డ్రన్ అండ్ ఏ కెగ్ ఆఫ్ బీర్ అండ్ అన్ అకార్డియన్. Really, while I am walking along the river, the Displain river, నడుస్తున్న సందర్భంలో ఏ గ్రూప్ ఆఫ్ హంగేరియన్స్. హంగేరియన్స్ మీన్ ద పీపుల్ హూ బిలాంగ్స్ టు ద కంట్రీ ఆఫ్ హంగేరీ. హంగరీ దేశానికి చెందినటువంటి కొంతమంది అక్కడికొచ్చేసి జస్ట్ దే ఆర్ పాసింగ్ దేర్ టైమ్ అవునా, ఎంజాయింగ్ విత్ ఈచ్ అదర్. దే కేమ్ విత్ దేర్ చిల్డ్రన్, దే కేమ్ విత్ దేర్ వైఫ్స్ ఆర్ ద వుమెన్.
వాళ్ళ పిల్లలతోటి, వాళ్ళ స్త్రీలతోటి అక్కడికొచ్చేసి దే ఆర్ ఎంజాయింగ్ ఎ లాట్. దే ఆర్ ద పూర్, దే ఆర్ ఇన్ పావర్టీ, బట్ దే ఆర్ ఎంజాయింగ్ దేర్. దే స్పెండింగ్ దేర్ హ్యాపీ మూమెంట్స్ దేర్. అప్పుడు నాకనిపించింది దిస్ ఈస్ ద రియల్ హ్యాపీనెస్. ఈ ప్రకృతి మధ్య ఏమి లేనటువంటి వీళ్ళు భార్య పిల్లలతోటి లేదా వుమెన్స్ తోటి ఇక్కడికొచ్చి వాళ్ళ బంధువులతోటి ఇక్కడికొచ్చి ఎంజాయ్ చేస్తున్నారు చూసారా? దిస్ ఈస్ ద రియల్ హ్యాపీనెస్. అప్పుడు నాకనిపించింది ఇట్ ఈస్ ద రియల్ హ్యాపీనెస్. ధనం ఉన్నంత మాత్రాన హ్యాపీనెస్ కాదు. సంపద ఉన్నంత మాత్రాన హ్యాపీనెస్ కాదు. సో, హ్యాపీనెస్ ఇట్స్ ఎ ఫీలింగ్. సో, వి హావ్ టు స్పెండ్ అవర్ టైమ్ విత్ అవర్ ఫ్యామిలీ, విత్ అవర్ చిల్డ్రన్స్. సో, ఇట్ ఈస్ ద రియల్ హ్యాపీనెస్. సో, వాళ్ళతో ఎంజాయ్ చేస్తూ అండ్ దే బ్రాట్ దే బ్రాట్ విత్ దెమ్ ఏ కెగ్ ఆఫ్ బీర్. కెగ్ మీన్ ఏ కాటన్ ఆఫ్ ద బీర్ అండ్ an accordion. So, a portable box shaped musical instruments that is accordion. ఒక రకమైనటువంటి వాయిద్యము. అంటే మనం ఎలాగైతే ఈ వీణ లాంటి వాయిద్యాలుగా మనం చెప్పుకుంటామో, అట్లాంటి ఒక అకార్డియన్ అనేటువంటి ఒక వాయిద్యాన్ని తీసుకొచ్చుకొని వైల్ దే ఆర్ ప్లేయింగ్ అదర్స్, కొంతమంది దాన్ని వాయిస్తూ ఉంటే, దాన్ని ప్లే చేస్తుంటే అంటే ద అదర్స్ ఆర్ ఎంజాయింగ్ విత్ ద మ్యూజిక్. టేకింగ్ ద కెగ్ ఆఫ్ ద బాటిల్స్. ఆ కెగ్ బాటిల్స్ తీసుకొని, ఆ కెగ్ నుంచి ఆ బాటిల్స్ తీసుకొని, ఆ బీర్ బాటిల్స్ తీసుకొని వైల్ దే ఆర్ డ్రింకింగ్ ఎంజాయింగ్ ఎ లాట్. వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటారు. అప్పుడు నాకనిపించింది సంపద కాదు, డబ్బు కాదు, ఇలాంటి ఎంజాయ్‌మెంట్ అనేది సో, ఇట్ లీడ్స్ టు ద హ్యాపీనెస్. ఇదే హ్యాపీనెస్‌కు కారణమవుతుంది. తన్మయత్వం చెంది, మైమర్పిం మైమర్పించి ఈ ప్రకృతి ఒడిలో జరిపేటువంటి లేదా గడిపేటువంటి ఈ సమయమే రియల్ హ్యాపీనెస్ అని చెప్పేసి నాకర్థమైంది అని చెప్పేసి ద పోయెట్ సేస్ టు అస్. థాంక్ యూ చిల్డ్రన్స్.